హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుమ. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మేము తిరుమలకి వెళ్ళినప్పుడు తిరుమల కొండపైన కొన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేసామండి. అవి వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి, ఆకాశగంగా, పాప వినాశనము. ఈ టెంపుల్స్కి అయితే మేము వెళ్ళామండి. ఇక్కడ తిరుమల కొండపైన ఈ టెంపుల్స్ని చూడడానికి మనకు బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే వెహికల్స్ కూడా ఉంటాయండి. ప్లేసెస్ని బట్టి ఇంత అని ఛార్జ్ చేస్తుంటారు మనీ అయితే. మేమైతే వేణుగోపాల స్వామి టెంపుల్ చూసుకొని జపాలికి అయితే బయలుదేరామండి. మేము వెళ్ళిన డే అయితే సాటర్డే అయింది. సో చాలా జనాలు ఉన్నారు ఇక్కడ. ఫుల్ వెహికల్స్ ఉన్నాయండి. ఈ జపాలికి ఒక పావు కిలోమీటర్ ముందే ఈ వెహికల్స్ అయితే అన్నీ ఆపేశారు. అక్కడ నుండి మేము నడుచుకుంటూ జపాలి మెట్ల మార్గం దగ్గరికి అయితే వెళ్ళామండి. జపాలి మెట్ల మార్గం దగ్గరికి. అక్కడ నుండి మెట్ల మార్గం ద్వారా మేమైతే జపాలికి స్టార్ట్ అయ్యాము. జపాలికి వెళ్ళడానికి ముందు డేనే మేము శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి అయితే వచ్చాము కదా, చాలా టైర్డ్ అయిపోయాము. సో మనకి ఎంత టైట్గా ఉన్నా మనం టెంపుల్స్ అంటే మనకు ఎక్కడ లేని శక్తి వస్తుంది కదా, అలాగే మేము కూడా అలా స్టార్ట్ అయ్యాము. సో ఇక జపాలికి అయితే మెట్ల మార్గం నుండి అయితే నడుస్తున్నామండి. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ రూట్ మొత్తము చాలా విశాలంగా నేచర్లోనే ఉంటుందండి. చాలా ఎత్తైన చెట్లు, చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ చాలామంది తిరుమల కొండ నుండి జపాలికి అయితే నడుచుకుంటూ వస్తారంట. డిస్టెన్స్ అయితే 5 కిలోమీటర్స్ ఏమో ఉంటుందన్నారు. సో ఇక్కడ 2 వేస్ ఉన్నాయండి. మెట్ల మార్గం ఉంది అండ్ సైడ్కి రోడ్డు లాగా ఉందండి. అలా కూడా కొన్ని వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. మేమైతే మెట్ల నుండి అయితే నడుచుకుంటూ వెళ్ళాము. ఈ మొత్తం అడవే అండి జపాలి వరకు. మేము రోడ్డు పొడుగుతా నడుస్తున్నంతసేపు ఇటు సైడ్కి చెట్ల మధ్యలో అయితే రాళ్ళని అయితే ఒకదానిపై ఒకటి పేరుస్తున్నారండి. అంటే వాళ్ళ కోరికలు నెరవేరాలని ఇలా పేరుస్తున్నారు. దాదాపుగా మనకు అన్ని టెంపుల్స్లలో ఇలానే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు స్నాక్స్ కూడా దొరుకుతాయండి. అంటే మనకు ఏమైనా తినాలనుకుంటే ఇక్కడ జామ పండ్లు కానీ, కీరా దోశ కానీ, చల్ల కానీ, ఇక కొన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి మనకి. ఇక్కడ 1 or 2 కిలోమీటర్స్ వరకు నడవడం అయితే ఉంటుందండి. జపాలికి ఎక్కువగా జనాలు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తీరిపోవడానికి అయితే వస్తుంటారు. అలాగే ఆంజనేయ స్వామి మాల వేసుకునే వారు కూడా ఇక్కడ తీస్తారు. మంచి జరుగుతుందని అంటారు. అసలు స్టోరీ ఏంటంటే 2-3 స్టోరీలు అయితే ఉన్నాయండి జపాలికి. ఒకటేమో అంజనాదేవి ఇక్కడ హనుమంతుడికి అయితే జన్మనిచ్చిందని అంటారు. అలాగే జపాలి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వల్ల హనుమంతుడు స్వయంభూగా వెలిసాడని కూడా అంటారు. సో 2-3 పురాణాలు అయితే ఉన్నాయండి. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించినట్టు కూడా పురాణాలలో మనకు చెప్తూ ఉంటారు. ఇక్కడైతే 2 తీర్థాలు కనిపిస్తాయండి మనకు. టెంపుల్కి ఎదురుగా అయితే రామతీర్థం ఉంటుంది. అలాగే టెంపుల్కి ఒకవైపు సీతా తీర్థం అయితే ఉంటుంది. మనకు ఎదురుగా అయితే రామతీర్థం అయితే క్లియర్గా కనిపిస్తుందండి. టెంపుల్కి అవతల వైపు కొద్ది దూరంలో సీతా తీర్థం ఉంటుంది. మనకు ఇక్కడ రామతీర్థంలో స్నానం చేస్తే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా తగ్గిపోతాయి అంటారు. అలాగే మంచి జరుగుతుంది అని కూడా అంటారు. అలాగే మనకి టెంపుల్కి ఎదురుగా ఒక పెద్ద చెట్టు అయితే ఉంటుందండి. దానికి స్వయంభూగా ఏర్పడినటువంటి వినాయకుడు అయితే మనకు కనిపిస్తాడు. ఆ వినాయకుడికి అయితే చాలామంది కాయిన్స్ అయితే అంటిస్తున్నారండి.
ఓకే అండి. ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.